హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు హెల్ప్ ఇన్ తెలుగు. ఇవాటి వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో. ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్లో కొన్ని ప్రాబ్లమ్స్ అనేది రావడం జరిగిందనమాట. మొత్తం డిస్కస్ చేస్తాను. అండ్ మన ఛానల్కి అనేది మీ యొక్క సపోర్ట్ అనేది చాలా వస్తుంది. చాలామంది అనేది వీడియోస్ అనేది లైక్ చేస్తున్నారనమాట. సో ఇవాళ ఖచ్చితంగా 8:30కి అనేది లైవ్ అనేది వస్తాను. నేను కొద్దిగా టెక్నికల్ ఇష్యూ వచ్చింది. ఈరోజు అనేది 8:30 గంటలకి మన ఛానల్లో లైవ్ ఉంటుంది. మీ యొక్క ప్రాబ్లమ్స్ మీరు అడిగి తెలుసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో అందుకే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం లేదు. 7,000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయినాక చాలామంది హిందీలో కూడా వీడియోస్ చేయండి అని చెప్తున్నారు. సో మార్నింగ్ తెలుగులో, ఈవినింగ్ హిందీలో అనేది చేయడం జరుగుతుంది అనమాట మన ఛానల్లో. ఓకేనా? సో మెయిన్ టాపిక్ అనేది డిస్కస్ చేసుకుందాం. ఇందిరమ్మ ఇళ్ళ సర్వేలో కొత్త సమస్యలు, 90% మంది అనర్హులుగా గుర్తింపు అనమాట. హైదరాబాద్లో కిరాయి ఇళ్లలో ఉంటున్న 90% మంది గ్రేటర్లో చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల సర్వే వెల్లడి. స్థలం ఉంటేనే రూపాయలు 5 లక్షలు సాయం వర్తించనట్టేనా అని ఇక్కడ ఇచ్చారనమాట. స్థలం ఉంటేనే ప్రస్తుతం మనకి 5 లక్షలు ఇస్తున్నాం అని చెప్తున్నారనమాట. ఈ సర్వేలో 90% మందికి అనేది అనర్హులుగా, అంటే కిరాయి ఇంట్లో ఉంటున్న వాళ్ళకి 90% మందికి అనర్హులుగా గుర్తించారనమాట. సో ఇంకేం చెప్తున్నారంటే, స్థలం లేదంటున్నారు. సొంత స్థలంలో ఇల్లు నిర్మించుకునే వారికి రూపాయలు 5 లక్షల ఆర్థిక సాయం, స్థలం లేని వారికి కోసం 4,50,000 ఇళ్లను నిర్మించి ఇస్తామని ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని రూపొందించింది. సొంత స్థలం ఉన్న వారికే మొదట ఈ పథకం అమలు చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం చేపడుతున్న ఇంటింటి సర్వేలో వారు ఉంటున్న ఇల్లు సొంతమా, కిరాయిదా అనే వివరాలు తీసుకుంటున్నారు. అద్దెకుంటున్న వారైతే ఇల్లు కట్టుకునేందుకు ఎక్కడైనా ఖాళీ స్థలం ఉందా అని అడుగుతున్నారు. 90% మంది స్థలం లేదని తెలుపుతున్నారనమాట. సో ఇప్పుడు మ్యాక్సిమంగా గవర్నమెంట్ కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఫస్ట్ అనేది ఎవరికైతే స్థలం లేదో వాళ్ళకి, ఎవరైతే కిరాయి ఇంట్లో ఉంటున్నారో వాళ్ళకి అనేది ఇల్లు ఇవ్వాలి. ఇది యాక్చువల్గా చూసుకోవాలంటే, ఎందుకంటే మ్యాక్సిమంగా మ్యాక్స్ టు మ్యాక్స్ హైదరాబాద్లో మనకు అందరు అనేది రెంటెడ్ హౌస్ నుంచి, అంటే పల్లెటూరు నుంచి వచ్చి లేకుంటే ఊరు నుంచి ఇక్కడ కూలీ చేసుకోవడము ఆ విధంగా ఉంటుందన్నమాట. అందరూ అనేది మ్యాక్స్ టు మ్యాక్స్ కిరాయి ఇంట్లో ఉంటున్నారు. సో ఎవరైతే కిరాయి ఇంట్లో ఉంటున్నారో వాళ్ళు అనేది వాళ్ళ కోసం అనేది కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఇప్పుడు సర్వే చేసినా కూడా మనకు అందులో 90% మంది మనకు కిరాయి ఇంట్లో ఉంటున్నట్టు మనకు ప్రభుత్వానికి స్థలం లేనివారు అని సమాచారం వెళ్ళింది. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇంకా అడ్డొస్తున్న నిబంధనలు. ఇందిరమ్మ ఇల్లు పథకానికి అర్హత పొందాలంటే హైదరాబాద్ నగరంలో కనీసం 45 గజాల రిజిస్టరు ఇంటి స్థలం ఉండాలి. గ్రేటర్లోని మూలకు వెళ్ళిన 45 గజాల చట్టబద్ధమైన ఇంటి స్థలము ఉండాలి. రూపాయలు 50 లక్షలు ఉంటుంది. అంత విలువగల స్థలం ఉన్నవారు ప్రభుత్వం ఇచ్చే 5 లక్షల ఆర్థిక సహాయానికి ఎదురు చూడరు. ఇది కూడా కరెక్టే అనమాట. ఎవరికైతే అన్ని లక్షల స్థలం ఉంటుందో వాళ్ళు ప్రభుత్వం ఇచ్చే ఈ యొక్క 5 లక్షల కోసం ఎందుకు ఎదురు చూస్తారు? వాళ్ళే కట్టుకోరా. సో ఈ విధంగా ఉందన్నమాట. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మెయిన్ థింగ్గా 84,000 ఇల్లు అనమాట. పథకం మొదటి దశలో నియోజకవర్గానికి 3,500 ఇల్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ లెక్కని గ్రేటర్లో 84 నియోజకవర్గాలు 84,000 ఇళ్లను ఇవ్వాలని సర్వేలో 10 లక్షల కుటుంబాలను ఇప్పటికీ వరకు 3 లక్షల ఇళ్లను పరిశీలిస్తే 90% మందిని అనర్హులుగా గుర్తించారు. సొంత ఇంటి స్థలం నిబంధనతో పథకాన్ని అందలేకపోతున్నామని నగరవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో ఇది చూసుకుంటే మనము 84,000 ఇల్లు ఉన్నది. ఓకేనా? అందులో మనకు 90% ఇప్పుడు చూడండి, సర్వే చేసిన 90% అనేది మనకు ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు. మెయిన్గా నాకు కింద కూడా కామెంట్ చేస్తున్నారు, అసలు స్థలం లేదు, పెద్ద పెద్ద బంగ్లాలు ఉన్నాయి, వాళ్ళకి అనేది ఇల్లులు అనేది శాంక్షన్ అవుతున్నాయి, మేము అనేది చాలా అర్హులం, మాకు వస్తలేదని చాలామంది అనేది బాధపడడం జరుగుతుంది. సో ఈ విధంగా అప్డేట్ అనేది ఉందన్నమాట. మళ్ళీ చూడాలి ఈ యొక్క సంక్రాంతికి జనవరి మంత్ ఎండింగ్లో ఏమవుతుంది, ఎవరికనేది ప్రభుత్వం అనేది ఇల్లు శాంక్షన్ చేస్తుందో. ఓకేనా? సో మీరు అనేది టెన్షన్ పడకండి. నాకు వీడియోని ఫాలో అవ్వండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైవ్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.